లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే దీంట్లో M1 మ్యాథమెటిక్స్ వాళ్ళకి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం మీద క్వశ్చన్ లేకుండా మీకు దట్టు 7 మార్క్స్ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అంటే దీనిలో మీకు క్వశ్చన్స్ రెండు విధాలుగా అడుగుతున్నాడు. ఒకటి 2 మార్క్స్లో కనుక అడిగినట్టయితే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం స్టేట్మెంట్ రాయాలి. సెకండ్ వన్ 7 మార్క్స్కి కనుక మీకు క్వశ్చన్ అడిగినట్టయితే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంని వెరిఫికేషన్ చేయాలి ఫర్ ఏ గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మీకు డిఫైన్ చేసేస్తాడు. దానికి లెగ్రాంజే మీన్ వాల్యూ థియరం వెరిఫికేషన్ అవుతుంది అని ప్రూవ్ చేయడం, లేదా సర్టెన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం విత్ ఇన్ వాడు ఏదైతే లిమిట్స్ చెప్తున్నాడో విత్ ఇన్ దోస్ బౌండరీస్ ఉంటాయని ప్రూవ్ చేయడం. నో లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అర్థం కావాలి అంటే రోలిస్ థియరం ముందు స్టూడెంట్కి పర్ఫెక్ట్లీ ఐడియా ఉండాలి. రోలిస్ థియరంలో మనం 3 కండిషన్స్ చూసాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గనక క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబీలో కంటిన్యూస్ అయి ఉండాలి. సెకండ్ వన్ వచ్చేటప్పటికి దాని యొక్క ఎఫ్ డాష్ ఎక్స్, దట్ ఈస్ ఆ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డిఫరెన్షియబుల్ అయి ఉండాలి విత్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబీలో. థర్డ్ కండిషన్ ఏ కామా బి దగ్గర ఆ ఫంక్షన్ డిఫైన్ చేయబడి ఉండాలి అండ్ వచ్చే రెండు వాల్యూస్ కూడా ఈక్వల్ అయి ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కనుక జరిగినట్టయితే వీటిల్ని మనం రోలిస్ థియరం యొక్క స్టేట్మెంట్లో రిక్వైర్డ్ కండిషన్ ఫర్ ఎనీ ఫంక్షన్ టు ఫాలో ద దట్ ఈస్ రోలిస్ థియరంని ఒబే చేస్తుందా లేదా అనేది ప్రూవ్ చేయడానికి. వేరే యాజ్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం రోలిస్ థియరం యొక్క ఎక్స్టెన్షనే, కానీ దీంట్లో ఫస్ట్ 2 కండిషన్సే చెప్తాం. ఒకటి కంటిన్యూటీ గురించి, రెండోది డిఫరెన్షియేషన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దాని యొక్క ఎఫ్ డాష్ ఎక్స్ గురించి చెప్తాం. మూడో కండిషన్ మనకి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో మారుతుంది. నౌ దీని యొక్క స్టేట్మెంట్ ఏంటి అండ్ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఎలా ప్రూవ్ చేయాలి అదంతా కూడా ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. ఓకేనా? నౌ ఫస్ట్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం యొక్క బేసిక్ డెఫినేషన్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీరు తీసుకునే ఎనీ ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్ ద వేరియబుల్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి. దట్ ఈస్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబీలో మీరు ఒక వేరియబుల్ ఎక్స్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు ఎఫ్ కనుక ఆ వేరియబుల్ మీద డిపెండ్ అయ్యే ఫంక్షన్ కనుక అయినట్టయితే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో అది 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వన్ ఆ ఫంక్షన్ కంటిన్యూస్ అయి ఉండాలి ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబీలో. కాబట్టి ఫస్ట్ వన్ ఫంక్షన్ యొక్క కంటిన్యూటీ విత్ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబీలో మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది. నో వీటిల్లో మనం కంటిన్యూటీ ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీకు ఇచ్చే ఫంక్షన్ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ అయినా, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అయినా, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అయినా, లాగరిథమిక్ ఫంక్షన్ అయినా అన్నీ కూడా ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్లో కంటిన్యూస్ అవుతాయి. కాబట్టి మీరు డైరెక్ట్లీ రాసేయచ్చు గివెన్ ఫంక్షన్ విత్ ఇన్ దోస్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబీ కంటిన్యూస్ అవుతుంది అని. నెక్స్ట్ సెకండ్ వన్ దాని యొక్క డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ షుడ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి. దట్ ఈస్ ఆ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో మీరు తీసుకున్న ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా మీరు చెక్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇచ్చిన ఫంక్షన్కి ఎఫ్ డాష్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దట్ ఈస్ డిఫరెన్షియేట్ చేసి ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇవి 2 కండిషన్స్. థర్డ్ కండిషన్ వచ్చేటప్పటికి నా థర్డ్ కండిషన్ చూసినట్టయితే మూడో కండిషన్ మీకు రోలిస్ థియరం నుంచి లెగ్రాంజెస్ థియరంకి మారుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఈ 2 కండిషన్స్ కనుక సరిపోయినట్టయితే దేర్ ఎగ్జిస్ట్ ఏ వాల్యూ సి ఆఫ్ ఎక్స్. దట్ ఈస్ ఎక్స్ యొక్క డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్లో సి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎక్కడ? ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబీలో. దట్ ఈస్ ఆ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబీలో డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్లో నుంచి వన్ ఆఫ్ ద వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్నే మనం సి అనుకుంటాం. సచ్ దట్ ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు
ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ అయ్యే విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది అని మీకు లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం చెప్తుంది. ఇలా లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో మీకు 3 కండిషన్స్ ఉంటాయి. ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క కంటిన్యూటీ, రెండోది ఎఫ్ డాష్ ఎక్స్ యొక్క ఎగ్జిస్టెన్స్, మూడోది ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అవుతుంది అనేది చెక్ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లంకి ఆ ఫంక్షన్కి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అప్లై చేసినట్టే. ఓకేనా? నో దీనిలో మనం ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, మనం ప్రాబ్లమ్ని 7 మార్క్స్కి ఇచ్చినప్పుడు దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, ఇదంతా కూడా ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. నో ప్రాబ్లం చూడండి. యూజింగ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం షో దట్ మీకు ఇచ్చిన ఫంక్షన్ సైన్ ఇన్వర్స్ 3/5 అనేది π/6 ప్లస్ 1/5√3కి π/6 ప్లస్ 1/8కి మధ్యలో ఉంటుంది అని ప్రూవ్ చేయమన్నాడు. నో ఇక్కడ దీన్ని యూజింగ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం మీరు ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో మీకు లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ దానిలో ఫంక్షన్ని ఐడెంటిఫై చేయడం రావాలి. దీనిలో ఫంక్షన్ ఎవరు? దట్ ఈస్ నథింగ్ బట్ మధ్యలో ఉంటుంది సైన్ ఇన్వర్స్ 3/5. దాని నుంచి మీ ఫంక్షన్ వచ్చేటప్పటికల్లా లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది ముందు డిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? అండ్ ఇది ఎక్కడ డిఫైన్ అవుతుంది? ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బి. ఏ కామా బిని ఎలా తీసుకోవాలి, ప్రాబ్లమ్స్లో దాన్ని ఎలా అప్లై చేయాలి, ఇది మొత్తం కూడా ప్రాబ్లంలో నెక్స్ట్ చూద్దాం. బై డెఫినేషన్ ప్రకారం అయితే కనుక ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ముందు డిఫైన్ చేసుకున్నారు సైన్ ఇన్వర్స్ ఎక్స్. నా కండిషన్ చెక్ చేయండి. ఫస్ట్ వన్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం యొక్క ఫస్ట్ కండిషన్ రాయాలి. ఏంటిది? కంటిన్యూటీ. మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఇచ్చిన ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా కంటిన్యూస్ అవుతాయని. కాబట్టి హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బి. దట్ ఈస్ మీకు ఇచ్చిన క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బిలో ఇచ్చిన ఫంక్షన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అయిపోయింది. సెకండ్ వన్ ఎఫ్ డాష్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ముందు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని తీసుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. నా ఎఫ్ డాష్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా తెలియాలి అంటే మీరు జస్ట్ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ we get f dash x is equal to స్టూడెంట్ కి ఇక్కడ బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క స్టాండర్డ్ డెఫినిషన్స్ తెలిసి ఉండాలి. ఓకేనా? సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. కాబట్టి మీకు ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎగ్జిస్ట్ అయ్యింది. కాబట్టి దాన్నే ఇక్కడ రాయండి. ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో ఎగ్జిస్ట్ అయింది అని. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ కండిషన్. వాడు ఏమని చెప్తున్నాడు ప్రాబ్లంలో? యూజింగ్ అన్నాడు. కాబట్టి మీరు ఇక్కడ లెగ్రాంజెస్ థియరం వెరిఫికేషన్ ఏం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇట్ ఈస్ వెరిఫైడ్. దాన్ని యూజ్ చేసుకోవాలి కాబట్టి థర్డ్ కండిషన్ని తీసుకోండి. నా ఈ ఎఫ్ డాష్ ఎక్స్ని ఏదైనా నెంబరింగ్ ఇచ్చుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ 1. మనం దాన్ని నెక్స్ట్ ప్రాబ్లంలో మళ్ళీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ కండిషన్ కనుక తీసుకున్నట్టయితే దెర్ ఎగ్జిస్ట్ సి ఆఫ్ డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్ లో నుంచి వన్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ అయ్యే విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ దాన్నే మీరు అప్లై చేసినట్టయితే therefore f dash of c that is nothing but 1/√1 minus c square, because మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం f dash x is equal to 1/√1 minus x square అని. అక్కడ c వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. is equal to sin inverse b minus sin inverse a divided by b minus a అని. నేను దీన్నే ఈ విధంగా రాసుకుంటున్నా.
b minus a divided by square root of 1 minus c square. That is, ఈ టర్మ్ ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్టయితే మీకు మిగిలేది sin inverse b minus sin inverse a. దీనికి ఏదో ఒక నెంబరింగ్ ఇచ్చుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఇందాక ఆల్రెడీ మనం f dash x కి 1 అని వాడాం కాబట్టి ఇప్పుడు దీన్ని 2 అనుకోండి. నౌ ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. దీని నుంచే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం. నౌ ప్రాబ్లంలో మీరు చూసుకున్నట్టయితే మనల్ని ఎక్కడా కూడా f dash cని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాల. దట్ ఈస్ వెరిఫికేషన్ చేయమనిలా. మనకి ఏమని చెప్పాడు, సైన్ ఇన్వర్స్లో ఒక ప్రాబ్లం ఇచ్చేసి దాని యొక్క బౌండరీస్ని ప్రూవ్ చేయమని చెప్తున్నాడు. కాబట్టి ముందు దాన్ని జనరల్ లిమిట్స్ a, bలో ప్రూవ్ చేద్దాం. తర్వాత a, b వాల్యూస్ని మనం ఎజ్యూమ్ చేసుకుంటే మనకు కావాల్సింది వచ్చేస్తుంది. ఓకేనా? నో ఇక్కడ కండిషన్ చూసుకున్నట్టయితే హియర్ c బిలాంగ్స్ టు a, b కాబట్టి నేను దీన్ని ఈ విధంగా తీసుకొచ్చాను చూడండి. a less than c less than b. దట్ ఈస్ c అనేది a కి b కి మధ్యలో ఉంటుంది. నో ఇక్కడ మనం దీన్ని ఎందుకు అజ్యూమ్ చేసుకున్నామంటే ప్రాబ్లంలో విత్ ఇన్ ద బౌండరీస్లో ఉంటుందని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి మనం కూడా బౌండరీస్లోనే తీసుకోవాలి. అండ్ ఈ బౌండరీస్ని మనం ఏ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి, ఈక్వేషన్ 2ని యూస్ చేసుకునే విధంగా ఆ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. నో కాబట్టి ఫస్ట్ స్టెప్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. దట్ ఈస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. బికాజ్ మనకి సైన్ ఇన్వర్స్లోకి మారాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ కానీ బి స్క్వేర్ కానీ ఉండాలి కాబట్టి ప్రాబ్లంలో అడిగినట్టు ఆ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. దేర్ ఫోర్ ఏ స్క్వేర్ లెస్ దాన్ సి స్క్వేర్ లెస్ దాన్ బి స్క్వేర్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, దీంట్లో ఏమని చెప్తున్నాడు, 1 మైనస్ అని అడుగుతున్నాడు. కాబట్టి అన్ని వైపులా ఈక్వేషన్ మొత్తాన్ని కూడా మైనస్తో మల్టిప్లై చేయండి. దట్ ఈస్ మైనస్ ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ మైనస్ సి స్క్వేర్ గ్రేటర్ దాన్ మైనస్ బి స్క్వేర్. పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకటి డివిజన్ చేసినప్పుడు లేదా మైనస్తో మల్టిప్లై చేసుకున్నప్పుడు లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ మనకి ఇంటర్చేంజ్ అవుతాయి. నెక్స్ట్ దీని నుంచి సి స్క్వేర్ 1 మైనస్ సి స్క్వేర్ కాబట్టి యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. సో కాబట్టి ఏం చేస్తున్నారు, నాకు 1 మైనస్ ఏ స్క్వేర్ కావాలి కాబట్టి త్రూఅవుట్ ద ఈక్వేషన్ 1 అని యాడ్ చేస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ 1 మైనస్ ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ 1 మైనస్ సి స్క్వేర్ గ్రేటర్ దాన్ 1 మైనస్ బి స్క్వేర్. సో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే స్లోగా మనం ప్రాబ్లమ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ దగ్గరికి తీసుకెళ్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఈ టర్మ్స్కి రూట్ కావాలి కాబట్టి అప్లయింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ త్రూఅవుట్ ద ఈక్వేషన్ స్క్వేర్ రూట్ అప్లై చేస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ అప్లై చేసినప్పుడు చేంజ్ ఏం లేదు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ బి స్క్వేర్. కాబట్టి స్టిల్ మీకు సింబల్స్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ సింబల్స్ అలాగే ఉన్నాయి. నెక్స్ట్ ఏం కావాలి, ఇవి మనకి డినామినేటర్లో కావాలి. నౌ అవి మనకి డినామినేటర్లో కావాలి కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తున్నారు, రెసిప్రొకేటింగ్ చేస్తున్నాం. అవునా? నెక్స్ట్ ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ స్టెప్ చూసుకోండి. మైనస్ అప్లై చేసినప్పుడు రెసిప్రొకేట్ చేసినప్పుడు మీకు కరస్పాండింగ్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్ ఇంటర్చేంజ్ అవుతాయి. సో అగైన్ మనకి ఇంటర్చేంజ్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ కాస్త ఏమైపోతుంది, లెస్ దాన్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సి స్క్వేర్ లెస్ దాన్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ బి స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ చేంజ్. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, ఈక్వేషన్ 2ని మనం యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి డినామినేటర్లో ఉన్న స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సి స్క్వేర్కి న్యూమరేటర్లో మనకి బి మైనస్ ఏ కావాలి కాబట్టి మల్టిప్లయింగ్ చేయండి. మల్టిప్లయింగ్ త్రూఅవుట్ బై బి మైనస్ ఏ we get equation that is inequality మొత్తాన్ని కూడా throughout b minus a తో మల్టిప్లై చేస్తున్నాం. that is nothing but b minus a square root of 1 minus a square is less than b minus a by
square root of 1 minus c square is less than b minus a by square root of 1 minus b square. That is nothing but ఈ ఇన్ఈక్వాలిటీని మీరు 3 అనుకోండి. నో ఒకసారి ఇన్ఈక్వాలిటీ 2ని ఇన్ఈక్వాలిటీ 3ని కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మధ్యలో ఉన్న b మైనస్ ఏ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సి స్క్వేర్ మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం సైన్ ఇన్వర్స్ b మైనస్ సైన్ ఇన్వర్స్ ఏ అని. కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫ్రమ్ 2 and 3 we get b minus a divided by square root of 1 minus a square is less than sin inverse b minus sin inverse a is less than b minus a by square root of 1 minus b square. కాబట్టి మీరు sin inverse ప్రాబ్లంలో విత్ ఇన్ ద క్లోజర్ లిమిట్స్ ఇన్ఈక్వాలిటీ ప్రూవ్ చేయమంటే కంపల్సరీగా దీన్ని ప్రూవ్ చేయాల్సిందే. అన్లెస్ ఇది ప్రూవ్ చేయకుండా ఏబీ వాల్యూస్ని డిఫైన్ చేయలేరు. ఏబీ వాల్యూస్ని డిఫైన్ చేయకుండా మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేరు. కాబట్టి ఆ ఏబీ వాల్యూస్ని డిఫైన్ చేయాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ కామా బి మీకు ముందు ఇన్ఈక్వాలిటీ ఎంత అవుతుందో ముందు ప్రూవ్ చేయాలి. ఓకేనా? లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో ఇన్ఈక్వాలిటీస్ ప్రూవ్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది కనుక మీకు వచ్చినట్టయితే దీనిలో సైన్ ఇన్వర్స్లో కాస్ ఇన్వర్స్లో టాన్ ఇన్వర్స్లో దేంట్లో మీకు ప్రాబ్లం ఇచ్చిన సేమ్ స్టెప్స్ జస్ట్ ద డిఫరెన్షియేషన్ స్టెప్ మాత్రమే మారుతుంది అండ్ కరస్పాండింగ్లీ ఇన్ఈక్వాలిటీ మారుతుంది తప్ప ప్రొసీజర్ మాత్రం అదే ఉంటుంది. నో ఒకసారి మీరు ప్రూవ్ చేసిన ఇన్ఈక్వాలిటీ నుంచి ప్రూవ్ చేయాల్సిన ఇన్ఈక్వాలిటీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్ సైడ్లోను లెఫ్ట్ సైడ్లోను మిమ్మల్ని π/6 కావాలి అని అడుగుతున్నాడు. సో π/6 ఇస్ నథింగ్ బట్ 30 degrees. సైన్లో 30 degrees యొక్క వాల్యూ ఎంత? ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/2. సో సైన్ 30 వాల్యూ 1/2 కాబట్టి మీరు ఇక్కడ తీసుకున్న సైన్ ఇన్వర్స్ ఏని ఆ π/6 వచ్చే విధంగా అసైన్ చేసుకోవాలి. కాబట్టి లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 అనుకోండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ 30 degrees π/6 వచ్చేస్తుంది. సెకండ్ వన్ చూడండి. బి ప్లేస్లో మీకు 3/5 కావాలి అని అడుగుతున్నాడు. కాబట్టి దీనిలో మనం చేయడానికి ఏం లేదు. బి వాడు ఎంత అయితే అడుగుతున్నాడో దాన్నే అసైన్ చేసుకోవాలి. సో బి ఈజ్ నథింగ్ బట్ 3/5. క్లారిటీ వచ్చిందా? సో మనం ప్రూవ్ చేసిన ఇన్ఈక్వాలిటీ నుంచి ప్రాబ్లంలో అడుగుతున్న ఇన్ఈక్వాలిటీకి రిలేషన్ చేసుకుని ఏ ఎంత కావాలి బి ఎంత కావాలి మనమే అసైన్ చేసుకోవాల్సి వస్తుంది. నౌ ఆ 2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ 3/5 minus 1/2 divided by square root of 1 minus 1/2 whole square is less than sin inverse of 3/5 minus sin inverse of 1/2 is less than 3/5 minus 1/2 divided by square root of 1 minus 3/5 whole square. జస్ట్ మీరు ఎంతైతే ఏ కామా బి వాల్యూస్ని అసైన్ చేసుకున్నారో వాటిల్ని సబ్స్టిట్యూట్ చేశారు. ఓకేనా? సింప్లిఫై చేసి మనం ఏదైతే ప్రూవ్ చేయాలో ఆ ఫామ్లో కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో కనుక మీరు ఎల్సిఎం తీసుకున్నట్టయితే ఎల్సిఎం 10. సో కాబట్టి 6 minus 5 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. ఎల్సిఎం తీసినట్టయితే 4 minus 1 దట్ ఈస్ నథింగ్ బట్ 3/4 is less than sin inverse of 3/5 దీనిలో మార్పేం లేదు మైనస్ sin inverse of 1/2 that is nothing but 30 degrees. sin 30 degrees కాబట్టి ఇన్వర్స్ సైన్ క్యాన్సిల్ అయిపోతే you will directly get sin π/6 వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ 6 minus 5 divided by 10. రైట్ సైడ్లో మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. రైట్ సైడ్లో తీసుకుందే రాసేస్తాం. డివైడెడ్ బై ఎంత 3/5 అంటే 9/25. ఎల్సిఎం తీస్తే 25 minus 9 divided by 25. నెక్స్ట్ స్టెప్ న్యూమరేటర్లో 1/10 ఇది పైకి వెళ్ళిపోతే ఇంటూ 2/√3 ఈజ్ లెస్ దాన్ సైన్ ఇన్వర్స్ 3/5 minus π/6 is less than
న్యూమరేటర్ ఈజ్ 1/10 ఇంటూ మీకు ఇక్కడ ఎంత మిగులుతుంది 25లో నుంచి 9 పోతే 16/25 బోత్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్ సో రివర్స్ చేసుకుంటే యూ విల్ గెట్ 5/16 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 4 దట్ ఈస్ నథింగ్ బట్ ఇది దీంట్లో 5 టైమ్స్ దట్ ఈస్ 1/5√3 ఈజ్ లెస్ దాన్ sin inverse 3/5 minus 5/6 less than ఇది దీనిలో 2 టైమ్స్ సో మీకు ఇక్కడ మిగిలేది 1/8 ఆల్మోస్ట్ మీకు కావాల్సిన ఫామ్ లోకి వచ్చేసింది ఓన్లీ థింగ్ ఈజ్ మధ్యలో ఇన్ఈక్వాలిటీ మధ్యలో ఉన్న 5/6 మీకు ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో కావాలి కాబట్టి దాని రివర్స్ ఆపరేషన్ అప్లై చేద్దాం దట్ ఈజ్ యాడింగ్ 5/6 both sides దీనిలో 5/6 క్యాన్సిల్ అయిపోతుంది both sides మీకు కావాల్సిన 5/6 వచ్చేస్తుంది కాబట్టి therefore 5/6 plus 1/5√3 is less than sin inverse 3/5 minus 5/6 plus 5/6 క్యాన్సిల్ అయిపోయింది less than 5/6 plus 1/2 కాబట్టి మీకు కావాల్సిన ఇన్ఈక్వాలిటీ యూజింగ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ని ప్రూవ్ చేశారు కాబట్టి మీకు యూజింగ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఐడెంటిటీస్ ని ప్రూవ్ చేయమన్నా దట్ ఈస్ ఇన్ఈక్వాలిటీస్ ని ప్రూవ్ చేయమని చెప్పినా లేదా లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ని వెరిఫికేషన్ చేయమన్నా జస్ట్ ఈ 3 స్టెప్స్ ని క్లియర్ గా ప్రూవ్ చేస్తే సరిపోతుంది దట్ ఈస్ f ఆఫ్ x యొక్క కంటిన్యూటీ f డాష్ x యొక్క ఎగ్జిస్టెన్స్ ఇవి ఆల్రెడీ ఎలాగో జరుగుతాయి మూడోది f డాష్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a బై b మైనస్ a జరుగుతుంది అనే దాన్ని యూజ్ చేసుకుని మీకు కావాల్సిన ఐడెంటిటీస్ ని ఇన్ఈక్వాలిటీస్ ని ఈజీలీ ప్రూవ్ చేసేయచ్చు ఓకేనా సో ఈ క్లాస్ ద్వారా డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ లో మీకు లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం క్లియర్లీ అర్థమైంది అని అనుకుంటున్నాను స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఎక్కడైనా సబ్స్టిట్యూషన్స్ కానీ సింప్లిఫికేషన్స్ కానీ అర్థం కాకపోతే కామెంట్లో తెలియజేయండి మీ ప్రతి కామెంట్ నేను చదువుతాను అండ్ కంపల్సరీలీ మ్యాండేటరీలీ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను ఓకేనా నెక్స్ట్ అండ్ దీనిలో లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంకి ముందొచ్చే థియరం ఆల్రెడీ అప్లోడ్ చేసింది అండ్ కావాలంటే మీరు ఆ సెషన్ని కూడా ఒకసారి క్లియర్లీ చూసుకోండి సో దట్ మీకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చే కాషిస్ మీన్ వాల్యూ థియరంతో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ని మోస్ట్ సింప్లిఫైడ్ ఫామ్లో విత్ కంప్లీట్ కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ తో మీకు అర్థమయ్యేలా చెప్పాలి అనే మా ఇంటెన్షన్ కనుక నచ్చినట్టయితే అండ్ మా ఎఫర్ట్స్ ని మీరు మెచ్చుకున్నట్టయితే మీ సబ్స్క్రైబ్ ద్వారా మీ లైక్స్ ద్వారా అండ్ ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ చేయండి యువర్ సపోర్ట్ మీన్స్ ఏ లాట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ దిస్ ఛానల్ సో దట్ ఛానల్ గ్రో అయితేనే ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి రీచ్ అవుతుంది అండ్ మాకు కూడా మేము పెట్టే ఎఫర్ట్స్ కి తగిన ఫలితం దక్కినట్టుగా ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం ఆల్ ద బెస్ట్